హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. ఈరోజు వీడియోలో శివునికి నైవేద్యంగా పెట్టే ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన ప్రసాదము తంబిట్టు లడ్డును ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ప్రసాదం కనే కాదు, పిల్లలు స్వీట్ అడిగినప్పుడు తక్కువ టైంలో హెల్తీగా టేస్టీగా లడ్డు చేయాలంటే ఇలా తంబిట్టు లడ్డు చేసి పెట్టండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. తంబిట్టు లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన మందపాటి కడాయిని పెట్టుకోవాలి. 1 కప్పు పల్లీలు వేసుకొని సన్నటి మంట పైన పల్లీలని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి. అన్ని వైపులా మాడిపోకుండా బాగా ఫ్రై అవుతాయి. పల్లీలని బాగా ఫ్రై చేసుకుంటేనే లడ్డు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పల్లీలని ఒక ప్లేట్లోనికి తీసుకొని చల్లారపెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలోనికి 1/2 కప్పు నువ్వులు వేసుకొని కలుపుకుంటూ సన్నటి మంట పైన ఫ్రై చేసుకోవాలి. కడాయి వేడిగా ఉంటుంది కాబట్టి నువ్వులు తొందరగా ఫ్రై అవుతాయి. నువ్వులని చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నువ్వులు కూడా చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోనికి తీసుకొని చల్లారపెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోనికి 1/2 కప్పు పుట్నాల పప్పులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సన్నటి మంట పైన ఇలా కలుపుకుంటూ కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి. కడాయి వేడిగా ఉంటుంది కాబట్టి పుట్నాల పప్పులు అనేది తొందరగా ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై చేసుకున్న పుట్నాల పప్పును కూడా వేరొక ప్లేట్లోనికి వేసుకొని చల్లారపెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలోనికి 10 జీడిపప్పులు 10 బాదం పప్పులు వేసుకొని సన్నటి మంట పైన 2-3 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పులు బాదం పప్పులు కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోనికి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. పల్లీలు నువ్వులు పుట్నాల పప్పుని విడివిడిగా ప్లేట్లలో వేసుకొని చల్లారపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి పెట్టుకున్న పుట్నాల పప్పును వేసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. పుట్నాల పొడిని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక పెద్దగా ఉన్న గిన్నెలోనికి వేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోనికి వేయించి పెట్టుకున్న పల్లీలని వేసుకోవాలి. పొట్టుతో సహా అలానే వేసుకోండి. వేయించి పెట్టుకున్న నువ్వులు కూడా వేసుకోవాలి. వేయించి పెట్టుకున్న జీడిపప్పులు బాదం పప్పులు కూడా వేసుకోవాలి. 2 యాలకులు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఎక్కువ బరకగా కానీ మెత్తగా కానీ మిక్సీ పట్టుకోవద్దు. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా కొంచెం పలుకులుగా ఉండేలా మిక్సీ పట్టుకొని ఈ పొడిని కూడా ముందుగా పుట్నాల పొడి వేసి పెట్టుకున్న గిన్నెలోనికి వేసుకోవాలి. ఇప్పుడు 1/4 కప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి. కొబ్బరిని చాలా సన్నగా తురుముకొని వేసుకోండి. ఇప్పుడు ఈ పొడులన్నీ కలిసేలా స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఈ గిన్నెను పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన మందపాటి కడాయిని పెట్టుకోవాలి. మనం పల్లీలని నువ్వులని ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు బెల్లం తురుము వేసుకోవాలి. చిన్న టీ గ్లాస్తో సగం గ్లాసు నీళ్ళని వేసుకోవాలి. నీళ్లు ఎక్కువగా వేసుకోవద్దు. చిన్న టీ గ్లాస్తో సగం గ్లాసు వేసుకుంటే సరిపోతుంది. బెల్లంని సన్నగా తురుముకొని వేసుకోండి, తొందరగా కరుగుతుంది. ఇలా కలుపుకుంటూ బెల్లంని కరిగించుకోవాలి. జస్ట్ బెల్లంని కరిగించుకుంటే సరిపోతుంది. పాకం పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ బెల్లం సిరపుని ముందుగా పల్లీలు నువ్వులు పుట్నాల పప్పుని మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో వేసి పెట్టుకున్నాం కదా, ఈ పొడిలోనికి బెల్లం సిరపుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ స్పూన్తో కలుపుకోవాలి. బెల్లం సిరపు వేడిగా ఉన్నప్పుడే ఈ పొడిలో వేసుకొని కలుపుకోవాలి. అన్నీ కూడా ఒకే కప్పు కొలతలతో తీసుకోవాలి. అప్పుడే లడ్డూలో ఎక్కువ తక్కువ కాకుండా అన్నీ సమానంగా కరెక్ట్గా సరిపోతాయి. బెల్లం సిరపు అంతా ఒకేసారి వేసుకోవద్దు. ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోండి. ఫస్ట్ స్పూన్తో కలుపుకోవాలి, వేడిగా ఉంటుంది కదా. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత చేతితో బాగా కలుపుకోవాలి. అంతా బాగా కలిసేలా కలుపుకోండి. ఇలా చేసుకున్న తంబిట్టు లడ్డు 10 రోజుల వరకు నిల్వ ఉంటుంది. తంబిట్టు లడ్డు ఈ కొలతలతో చేసుకుంటే లడ్డులో స్వీట్ తక్కువ ఎక్కువ కాకుండా బెల్లం సిరపు మిగలకుండా కరెక్ట్గా సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా తీసుకొని లడ్డుల్లాగా చేసుకోవాలి. మీకు లడ్డూలు ఎంత సైజులో కావాలో అంత సైజులో చేసుకోండి. హెల్తీగా చాలా టేస్టీగా ఉండే తంబిట్టు లడ్డును ఇలానే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.